ప్రేమతో మీ ప్రేమలాశ్రీని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అన్నపూర్ణక్క అని వీళ్ళ ఇంటికి వచ్చినాము. వీళ్ళు చాలా వీళ్ళ ఇంట్లోనే ఈరోజు టిఫిన్ వచ్చినాము. ఇక్కడ వీళ్ళ ఇంట్లో కూర్చొని ధ్యానం ఈమె ముఖ్యంగా సుమారు 30 ధ్యానం చెల్లెలు వీళ్ళు కూడా ధ్యానం ఇక్కడ ఉండే అందరూ కూడా ధ్యానం చేస్తారు. ముఖ్యంగా అన్నపూర్ణక్క గురించి చెప్పాలంటే ఆమెను చూస్తేనే ధ్యాన ప్రభావం ఎంతది అనేది తెలుస్తుంది. ఇంకా మనం దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలని మనము అన్నపూర్ణక్క వాళ్ళ చెల్లెల్ని పిలిచినాము. వాళ్ళు వివరంగా చెప్తారు ధ్యానం ఎందుకు ఏమిటి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయంగా ఈరోజు నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను. దయచేసి మాకు ఈ విషయాలన్నీ కొంచెం చెప్పి నమస్కారాలు. ఈరోజు నా సోదరిమణులు ధ్యానం గురించి వివరణ అడిగినారు కాబట్టి దాని గురించి మనము చర్చించుకుందాం. ధ్యానం గురించి మాట్లాడేటప్పుడు కానీ ధ్యానం చేసే ముందు మనం ఏం చేయాలా దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏ పని చేసే ముందైనా సరే మొదలు పెట్టేటప్పుడు మనకు ప్రతిరోజు ఒక ఉదయం అనేది భగవంతుడు మనకి ఒక ఉదయాన్ని ఇస్తారు. ఆ ఉదయం అనేది ఒక గిఫ్ట్గా తీసుకోవాలి. మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఎన్నో జీవరాశులు ఉంటాయి. అన్నిటికీ ప్రాణం ఉంది. ప్రతిదానికి ఉదయం అనేది ఒక గిఫ్ట్. ప్రతి జీవికి పక్షులు ఉంది, జంతువులు ఉన్నాయి, సూక్ష్మక్రిములు ఉన్నాయి, మానవులు ఉన్నాం, ఎన్నో ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ప్రతిదీకి ఉండాలి. అందరికీ ఉదయం అనేది ఒక ప్రకృతి మనకిచ్చే ఒక బహుమానం. ఈ ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవక ముందైనా సరే మనకు ఎప్పుడు మెలకువ వస్తుందో అప్పుడు కళ్ళు మూసుకొని నాలో ఉన్న నా మాస్టర్ గారితో అంటే మన లోపల ఉన్న భగవంతునితో అనుసంధానం చేసుకొని మన కార్యక్రమాలని మొదలు పెట్టాలి. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన అతి ముఖ్యమైన కార్యం. అది ఎలా చేసుకోవాలి అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం లేస్తాం, నిద్ర లేస్తాం. మనకి 4కి మెలకువ రావచ్చు, 5 గంటలకు మెలకువ రావచ్చు, 3కి మెలకువ రావచ్చు, మన ఇష్టం అది. ఆ మెలకువ వచ్చిన సమయంలో మనం ఏం చేస్తాం? లేస్తానే ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, తెల్లారిపోతాను అనే అవన్నీ పక్కన పెట్టుకొని లోపల ఉన్న ఫస్ట్ ఆ భగవంతునితో మనకి ఉదయం ఇచ్చింది ఎవరు? మన కళ్ళు తెరిచి అన్నీ చూస్తూ ఉంటాం. మనకి ఈ ఉదయాన్ని ఎవరు ఇచ్చినారు? భగవంతుడు. అంటే ఉదయం అంటే కాలం. ఆ కాలాన్ని ఇచ్చింది ఎవరు? భగవంతుడు. ఆయన ఇచ్చినాడు కాబట్టి ఆయనతోనే మనం మొదలు పెట్టాలి కాలాన్ని. కాలమే భగవంతుడు. ఈరోజు నేను కళ్ళు తెచ్చిన అందరినీ చూస్తూ ఉండా, నా భర్తను చూస్తూ ఉండా, నా బిడ్డను చూస్తూ ఉండా అంటే నాకు టైం ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు? భగవంతుడు ఇచ్చినాడు. రాత్రే నా కథ సమాప్తం అయిపోయింది అనుకో, నా జీవితం సమాప్తం అయిపోయిందంటే నేను కళ్ళు తెరిచే పనే లేదు. కళ్ళు తెరిచే పని లేదు, నా భర్తను చూసే పనిలే, నా బిడ్డను చూసే పనిలే, వాళ్ళకి టీ కాఫీ ఇచ్చే పనిలే, ఆలోచించే పనిలే, స్నానాలు చేసే పనిలే, ఏమీ లేదు కదా. అంటే ఆ ఉదయంకి అంత ఇంపార్టెంట్ ఉంది మనకి. ఈరోజు భగవంతుడు నాకు ఈ ఉదయాన్ని ఇచ్చినాడు, హృదయపూర్వకంగా తీసుకోవాలి. దాన్ని హార్ట్ఫుల్గా తీసుకొని ప్రేమగా విలువగా తీసుకుంటే ఆ రోజంతా మనకు చాలా దివ్యంగా జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను భగవంతుడు మనకు సహాయకారిగా ఉంటాడు. కాబట్టి నిద్ర లేసి కళ్ళు తెరవగానే నేను నా మాస్టర్తో అనుసంధానమై ఉన్నాను. హృదయపూర్వకంగా వేడుకోవాలంటే అనుసంధానం అంటే పరమాత్మతో కలిసేదన్నమాట. ఒకవేళ మనం మర్చిపోయి ఉండొచ్చు, రాత్రి మనం భగవంతుని స్మరణలో నిద్రపోతాం, మర్చిపోయి ఉండొచ్చు, నాకు జ్ఞాపక శక్తి తక్కువ, మర్చిపోయి ఉంటాం. కాబట్టి ఎప్పుడు ఉంటుంది అనుసంధానము. 24 గంటలు, 24 సంవత్సరాలు ఎప్పటికీ శాశ్వతంగా. కానీ మనం దూరంగా ఉంటాం కాబట్టి మన ఇద్దరు అనుసంధానం చేసుకుంటే అప్పుడు ఏమైంది? మనం మాస్టర్తో ముడి వేసుకున్నట్లయితే
అప్పుడు మనకి మాస్టర్కి అనుసంధానం మన దగ్గరగానే ఇట్లుంటుంది. ఇప్పుడు 2 చేయిలు ఇట్లుంటాయి, ఈ 2 చేయిలు కలిపితే ఏమవుతుంది, 2 ఒకే చోటే ఉంటాయి కదా. ఒకదాన్ని ఇడిచి ఒకటి ఉండదే సాధ్యమే లేదు. ఎప్పుడైతే మనం తీస్తే తప్ప, మనం తీస్తే ఏమవుతుంది, 2 దూరం. అదే మనం ఇట్లా అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఒకటిగా ఉంటాయి, ఇది వేరే ఉండదు. అట్లా భగవంతుడితో మనము కలిసి సదా జీవనం గడపాలి. ఈ భౌతిక జీవనం మనకు భగవంతుడు ఇచ్చిన వరమే ఇది కూడా. దీన్ని ఇట్లా కలుపుకొని అనుసంధానం చేసుకొని నేను నా మాస్టర్తో అనుసంధానమే ఉండాను. ఈరోజు ఏ కార్యక్రమాలు నేను చేయబోతున్నానో అదంతా ఒక వరంగా తీసుకొని, ఆ విధి నాకు ఏమేమి ఇస్తున్నాడో అవంతా తీసుకొని నేను న్యాయంగా ఆయన ఇచ్చిన తీర్పుకి శిరస వహిస్తూ నా కార్యక్రమాలు నేను చేపడతాను అని హృదయంలో తల వంచి మనం నమస్కారం. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మనకి ఒక తీర్పు ఇచ్చింటాడు దేవుడు. ఈరోజు నువ్వు ఈ పని చెయ్యాల, నువ్వు ఈ ఊరు పలానూరుకు పోవల్ల, పలానా ఇంట్లో పోయి భోజనం చేయాల, నీకు ఈరోజు ఒక చిన్న ఏదో ఒక కష్టం రావచ్చు, ఒక అప్పు చెయ్యొచ్చు, అప్పు తీసుకోవచ్చు, మనం ఒకరికి ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నీ ఒక చర్యల ప్రకారం మనకు నిర్ణయం జరిగిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మనం తల వంచి అన్ని భగవంతుడు వేరే, ఇది వేరే, అది వేరే, ఇది వేరే కదా, అన్ని భగవంతుడి రూపంలోనే మనకు అన్నీ వచ్చి మన తల వంచి హృదయపూర్వకంగా తీసుకుంటాననే ఒకే ఒక భావనతో నిద్రలేసి మన స్నానం చేసుకొని, నిద్ర లేవగానే స్నానం చేసుకుని మొదట ధ్యానానికి ముందు మనం ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమిటంటే స్నానం చేసుకొని పరిశుభ్రంగా ధ్యానం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే ధ్యానం అనేది అతి విలువైన పని, చాలా విలువ, చాలా గొప్పది, అన్నిటికన్నా ముఖ్యమైనది ధ్యానం. కాబట్టి ధ్యానానికి మనం ఎంత విలువిస్తామో ధ్యానం మనకు అంతే సహకరిస్తుంది. స్నానం చేసుకొని ధ్యానానికి కూర్చొని కళ్ళు మూసుకొని 1 గంట కాలము ఒకే ఒక స్థలంలో, ఏ స్థలమైనా సరే మన ఇంట్లో, మనం ఎక్కడైనా సరే ఒక రూమ్లో ధ్యానానికంటూ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎన్నుకోవాలి. ప్రత్యేకమైన టైం, ఒకే టైము, ఏ టైం అయినా సరే నీకు ఇష్టం, 5 గంటలుగా, 5:30కా, ఏం స్థలము, ఒకే భంగిమ. అంటే భంగిమ అంటే మనం కూర్చుంటాం కదా, వీటి మూడింటికి ఇంపార్టెంట్ ఇవ్వాల. స్నానం చేసుకోవాలా, ఒకే స్థలం, మీరు ఎక్కడ ధ్యానం చేసుకొని నిర్ణయం తీసుకోవాలా, నాకు ఈ స్థలం అయితే అనుకూలంగా ఉంటుంది. 7వ స్థలంలో, ఒక మూలనో 6వ రూమ్లో, ఎక్కడ మీరు 5 నుంచి 6కి చేస్తారా మీ ఇష్టం, 4 నుంచి 5కి చేస్తారా అది మీ ఇష్టం. స్థలం అనేది ఒకే స్థలంలో ఉండాలి. ఎందువలన అంటే స్థలం ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు వచ్చి ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తాం. ఇప్పుడు ఈ స్థలం నేను ఎన్నుకోండాను, ఇక్కడ ఒక చాపన్నా సరే, ఒక చైర్ అయినా సరే, ఏదైనా సరే పీట, మీకు ఇష్టం వచ్చింది, మీకు ఏది అనుకున్నామో అది వేసుకుంటాము, కూర్చుంటాము, ధ్యానం చేస్తాం. ఎందుకు అంటే ప్రతిరోజు వచ్చి అదే స్థలంలో ధ్యానం చేస్తాం. ప్రతిరోజు చేసినప్పుడు ఏమవుతుందిరా అంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చి కూర్చుంటానే మన మనసు అనేది ధ్యానంలోకి వెళ్ళిపోవాలి, అలవాటు పడిపోతుంది. ప్రతిరోజు వచ్చి కూర్చుంటానే మనసు ఏం చెప్తుంది, ఇప్పుడు మనం ధ్యానం చేయాల, మనం హృదయంలోకి పోవాలా అని మనసు తయారైపోతుంది. అదే తయారైపోతుంది. మనమేం ప్రయత్నపూర్వకంగా కూర్చోవాలా, ధ్యానం చేయాలా, కళ్ళు మూసుకోవాలా, సర్దుకోవాలా, అన్నీ అయ్యే కొద్దిగా అర్ధగంట అయిపోతుంది. కాబట్టి ఇది ప్రతిరోజు చేసేదాని వల్ల ఏమవుతుందంటే మనసు అనేది మనము ఒక ఏమది తర్ఫీదు ఇచ్చినట్లు స్థలం అనేది ప్రభావితం జరుగుతుంది. ఆ స్థలంలో ఏం జరుగుతుందంటే మనం కళ్ళు ముచ్చుకొని ధ్యానం చేస్తుంది. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, దివ్య శక్తి అనేది గురువు నుంచి మనకు వస్తుంది. ఆది మూలంలో ఉంటుందంట అది శక్తి. ఆ మూల శక్తి అంటే దైవశక్తి గురువుకి వస్తుంది, గురువు ద్వారా మనకు చేరుతుంది. ఆ ప్రాణాహుతి ఎప్పుడైతే మన లోపలికి వచ్చి చేరుతుందో మనము ప్రభావితమవుతాము. మన చుట్టూ స్థలం మొత్తం, పరిసరాలు మొత్తం కూడా, మన ఇల్లు,
మన ఇల్లు చుట్టూ పరిసరాలు, చెట్లు, పక్షులు, జంతువులు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరికీ ప్రాణశక్తి అనేది వ్యాపిస్తుంది, అందరికీ చేరుతుంది. అంత దివ్యశక్తి అది ప్రాణశక్తి. ప్రాణాహుతి అనేది దైవశక్తి. ఆ దైవశక్తి అనేది అందరికీ వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరికి వ్యాపించేదే కాదు, ప్రభావితం చేస్తుంది. దాని ప్రభావం ఏముందో, ఎంత శక్తి ఉందో ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, ఏం చేస్తుంది? ఒకరికే కురుస్తుందా? అందరికీ కురుస్తారు. సూర్య భగవానుడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? తన ప్రకాశాన్ని అందరికీ అందిస్తాడు. ప్రతి ఒక్కరి మీద తన ప్రభావం అనేది ఎట్లుంటుంది? ఎవరెవరు ఉండారో విశ్వంలో సూర్య భగవానుడు వస్తాడు. వచ్చగానే ఎంత విశ్వం అంతా ఏమేమి ఉంది? చెట్లు ఉంది, కొండలు ఉంది, సముద్రాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, జంతు జలాలు ఉంది, మానవ జాతి అన్నీ మొత్తము ఏమవుతుంది? ఆ సూర్య భగవాన్ కిరణాలకి మనమంతా కూడా ఏమవుతాము? దాంట్లో ముగ్గులే. సూర్యరశ్మి మనకి లేదు అంటే 9 మాస్టర్ చెప్పినారు, 9 సెకండ్లు కానీ సూర్యరశ్మి మనకి భూమి మీద అందకపోతే జంతు జలాలు కానీ ఏ జీవరాశి ఈ భూమి మీద ఉండదు, నాశనం అయిపోతుంది. అంత శక్తి ఉంది సూర్య భగవానికి. ఆ వెలుగు, ఆ వేడి తగలాల మనకి. వేడి తగలకపోతే చల్లబడిపోతుంది వెళ్ళు మనకి, ఎవరు ఉండం మనం. అంత శక్తి 9 సెకండ్లు అంతే, అంత మించి లేదు. అంతవరకు తట్టుకోగలుగుతామంట. 9 సెకండ్లు ఉంటే 2-3 సార్లు కన్ను ఆడుతున్నంతసేపు మనం కళ్ళు తెరకపోయినా భగవంతుడు వచ్చేస్తాడు, నిద్ర లేకపోతే సూర్యుడు వస్తాడు. కాబట్టి గురువులు ఏం చెప్తున్నాడు? సూర్య భగవానుడు రాకముందరే ధ్యానం చేసుకోవాలా, 5 గంటలకు వేసి ధ్యానం ధ్యానం చేసుకోవాలా. 5 గంటలకు 5:30 గంటల సూర్యుడు వస్తాడు. 4:30 5:10 గంటల తెల్లారిపోయింది. కాబట్టి ఆ కాలంలో ధ్యానం చేస్తే చాలా విలువ. రేపు నెల నుంచి సూర్యుడు ఉదయించే ముందు కాలము ప్రాతకాలము అంటారు. ఈ ప్రాతకాలంలో ధ్యానం చేసుకుంటే ఎంతో ఎంతో విలువ ఉంది. కానీ దాని విలువ మనకు అంత తెలియదు. తెలిసినంత వరకు మనకు ఎంత గురువులు చెప్తారో అంతవరకు మనం చేస్తున్నాము, చేస్తూ పోతాం. సరేనా? ఇంకా విలువ ఉంది, తెలుసుకునే ప్రయత్నంలోనే ఉండాము. కానీ తెలుసు అనే మాట అబద్ధమే. అన్నీ మాకు తెలుసు అంటే అది అబద్ధం మాట. ఏదో మన శక్తి మేరకు మనం తెలుసుకుంటున్నాడు. మాస్టర్ మనకు అన్నీ చెప్తా ఉన్నారు. 100% అర్థమైందా అంటే లేదు, దాంట్లో 1% అర్థమైండదు. ఏదో మనము తాపత్రపడాల, మనకు అర్థమైనంత వరకు దాన్ని అర్థం చేసుకోవాలి, మనము తెలుసుకోవాలని తాపత్రపడితే మనకు అర్థమైన కాటికి మనం చేస్తాం, మిగిలింది గురువులకే వదిలేస్తాం. కాబట్టి ఆ ప్రాతః కాలంలో ఎంతో ఎంతో విలువ ఉండాలి. కాబట్టి మన సూర్యుడు ఉదయించక ముందరే ధ్యానం చేసుకొని సిద్ధంగా ఉంటున్నాకో ధ్యానంతో పని. మన పనులు అయిన తర్వాత చేస్తాంలే ధ్యానము, ఖాళీగా ఉన్నప్పుడు చేద్దాం, నాకు టైం ఉన్నప్పుడు చేద్దాం అని పోస్ట్ పోన్ చేసుకోకూడదు మనం. ఎందువల్లంటే ధ్యానమే అన్నిటికీ మూలం. ధ్యానం అయిన తర్వాత మన పనులు చేస్తే మంచిది. ధ్యానంతో అంటే మనకి ముహూర్తం 3 నుంచి 4:30 వరకు దేవతలంతా ధ్యానం చేస్తారంట. దేవతలు, సప్త ఋషులు, మునులు, మహర్షులు, కిన్నెరలు ఎంతో మంది ఉన్నారు ప్రపంచం విశ్వంలో. మనకు కనపడరు, మనమే కనపడస్తాం. ఇంకెవరు మనకు పెద్దవాళ్ళు మనకు కనపడరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తపస్సులు, వాళ్ళు ఎట్లుంటారో ఏ రూపంలో ఉండాలో మనకు తెలియదు. మనం చూసినా మనకు కనపడరు. వాళ్ళు కూడా అదే సమయంలో 4 గంటల నుంచి 2:30 గంటల నుంచి బ్రహ్మముహూర్తం వస్తుంది చెప్తారు గురువులు. 2:30 గంటల నుంచి తెల్లవారు 6 లోపల బ్రహ్మముహూర్తం. ధ్యానం అయిన తర్వాత ఎక్కడైతే హృదయం తప్పిస్తుందో ఎవరి కోసమో భగవంతుని కోసం తప్పించాల, అక్కడ హృదయంలో భగవంతుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. కానీ మనకు కనపడడు భగవంతుడు, అంతే. అక్క మీరు ఇంతసేపు చెప్పినారో ధ్యానము ఏ సమయంలో చేసుకోవాలి,
ఏ ప్లేస్లో చేసుకోవాలి, ఒకే ప్లేస్లో చేసుకోవాలా అని అంతా చెప్పినారు. ధ్యానం అయిన తర్వాతనే పనులు చేసుకోవాలి. పనులు అయిన తర్వాత మనం ధ్యానం చేసుకునేది అంటే అది చెప్పుకునేకే చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది. కాబట్టి మనం పొద్దున్నే 3 గంటల నుండి ఏ సమయం లేసే అనుకూలమవుతుందో ఆ టైంలో చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మాకు ధ్యానం వల్ల ప్రయోజనం ఏమి, ఎందుకు చేసుకోవాలి, మళ్ళీ వచ్చేసి కొందరు బెడ్ మీద కూర్చొని చేస్తాను అని అంటారు. ఇంకొకరు నేను బెడ్ మీదే లేస్తాను అట్లే చేస్తాను అంటారు. ఇంకొకరు వచ్చేసి నేను బయట అరుగు మీద కూర్చొని చేసుకుంటాను అంటారు. ఇంకొకరు వచ్చేసి నాకు ఈ వంటింట్లో అయితే శబ్దం ఏమి నాకు డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి నేను వంటింట్లో కూర్చొని చేసుకుంటాను అంటారు. ఇట్లా ఒక్కో చోటంతా చెప్తారు. కాబట్టి మీరు ధ్యానం వల్ల ఒక ప్రయోజనం ఏమి అంటే ఎంతో దీనికి అంతే లేదు. మాకు కొద్దిగా మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మాకు స్టార్టింగ్ పాయింట్స్ వరకు చెప్పి ధ్యానం వల్ల ప్రయోజనం ఏమి, ఎక్కడ కూర్చొని చేసుకోవాలి అని చెప్పండి. ఓకే. ఇప్పుడు మనము ధ్యానం వల్ల ఉపయోగాలు అడిగినారు. ధ్యానం వల్ల ఎన్నో ఉంది, చెప్పలేనన్ని ప్రయోజనాలు ఉంది. జీవితం అంతా చెప్పుకోవచ్చు ధ్యానం గురించి, అంత విలువ ఉంది, అన్ని ప్రయోజనాలు ఉంది. కానీ మనం ఎంతవరకు తెలుసుకుంటున్నామో మా గురువు దగ్గర అంతవరకు తెలుసుకుంటాం. ధ్యానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంది. మొట్టమొదట మనసు అనేది ప్రతి ఒక్కరికి చంచలంగా ఉంటుంది. ఫస్ట్ మనసు బాగుంటే ఏ పని కూడా సక్సెస్ అవుతుంది, ప్రశాంతంగా చేస్తాం మనం. ఆ మనసు అనేది సరిగ్గా లేనప్పుడే ఆ ఒత్తిడిలంతా ఆ పని మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, సరిగ్గా చేయము, మన స్వభావంగా చెడిపోతుంది. మన మనసు బాగుంటే మన స్వభావం బాగుంటుంది, మనం చేసే పని బాగుంటుంది. ఫస్ట్ మెయిన్ ఏమంటే మనసు అనేది ఒక సమతుల్య స్థితి వస్తుంది. దానికి మనసు చంచలమైనది ఒక నెమ్మదిగా ఒక ప్రశాంత స్థితి చేరుకుంటుంది. ధ్యానం వల్లనే అది సాధ్యం. మనం ఏం చేసినా మనసుని క్రమబద్ధం చేయలేదు. నువ్వు సరిగ్గా ఉండు, న్యాయంగా అని సరిగ్గా ఉండు అంటే అది వినదు మన మాట, ఇంకా ఆపోజిట్గా పోతుంది. అదే ధ్యానం వల్ల, ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనసు అనేది సమతుల్య స్థితికి వచ్చేస్తుంది. ఆ సమతుల్య స్థితికి వచ్చినప్పుడు మనం ఏం చెప్తే అది మన మాట వింటుంది. ఫస్ట్ సమతుల్య స్థితిలోకి వస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో అన్నిటి మీద ఒత్తిడి ఎక్కువ. ప్రతి ఒక్కరికి ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఆడుకోవాలా, ఈడుకోవాలా, అంత దూరం పోవాలంటే 1 గంట ముందే ఇల్లు వదిలల్లా, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, పక్కలో ఏది ఉండదు, అంగడి పక్కలో ఉండదు, ఆఫీస్ పక్కలో ఉండదు, స్కూల్ పక్కలో ఉండదు, పోవాలంటే కొంత టైం పడుతుంది. ఇవన్నీ ఒత్తిడి మన మీద పడి ఉంటుంది. కాబట్టి ఈ ఒత్తిడులన్నీ కూడా ఒక సమాన స్థితికి రావాలంటే ఈ ఒత్తిడి పోవాలి ముందు. ఈ ఒత్తిడి పోగొట్టేదే ధ్యానం. ధ్యానం వల్ల మాత్రమే మనసుని క్రమబద్ధం చేస్తుంది, ఒక సమతుల్య స్థితి వస్తుంది. ఒత్తిడులు మనకి ఏ ఒత్తిడులు ఉన్నాయో ప్రభావం తగ్గుతుంది, ఆరోగ్యము ఉంటుంది, ఆనందము ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో హృదయం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం ఏ పని చేసినా ఆ ప్రశాంత స్థితి అనేది మన మీద నుంచి మనం చేసే పనుల మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రతి పని కూడా ప్రభావితంగా ఉంటుంది. ఏ పని అని చేస్తే ఇది మనమేనా చేసింది, ఈ పని మనమే చేసినాము, అంత చక్కగా మనం ఊహించిన దానికన్నా బాగా వస్తుంది. ఎందుకంటే మనసే అన్నిటికీ కారణం. ఒకటి మనసు ఒక విధంగా ఇలా చక్కగా అన్నీ జరుగుతుపోతే మన జీవితం కూడా సాఫల్యమైన జీవితం ఇంకా బాగుంటుంది. మిమ్మల్ని చూసి ఇంకా కూడా వాళ్ళు చూడు ఎంత బాగుండారో, ఎంత ప్రశాంతంగా ఉండారో, వాళ్ళు కూడా వాళ్ళ మాత్రం మనము ఉండాలని వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు, అవునా. ఇంకోటి ఆరోగ్యపరంగా అన్ని బ్లడ్ ప్రెషరు, షుగరు ఇవి ఏమి ఉండవు, ఆరోగ్యం బాగుంటుంది. మళ్ళీ ధ్యానం వల్ల ఒత్తిడులు తగ్గుతాయి. బ్లడ్ ప్రెషరు, షుగరు ఇదంతా ఉంటే వెళ్ళిపోతుందా? పోతుంది, కంట్రోల్ అవుతుంది. మన ఆశ్రమంలో మా గురువు దగ్గరికి వచ్చిండే వాళ్ళందరూ కూడా ఎంతోమంది మాకు అది ఉండే, ఇది ఉండే, తగ్గింది ధ్యానం వల్ల, మేము ప్రశాంతంగా ఉన్నాం, కోపం లేదు, కోరికలు లేదు, కోరికలు తగ్గుతాయి,
కోపం తగ్గుతుంది, అన్ని రకాల లాభమే, 100% లాభం. ఈ ఆరోగ్యం ఉంటుంది మనకి, ఒక క్రమశిక్షణ వస్తుంది మనకి. లేస్తాను ఎప్పుడో ఇష్టం వచ్చినట్లు లేచకుండా టైం ప్రకారంగా లేస్తాము, ఒక క్రమశిక్షణ వస్తుంది. మనము ఇప్పుడు ధ్యానం కోసం ప్రిపేర్ అవుతాం. ఫస్ట్ ఏం చేస్తాము, శరీరాన్ని శుభ్రపరచుకుంటాము. ఇది కూడా ఒక క్రమశిక్షణ అత్యుత్తమైన భాగం. ఇది ఎప్పుడో స్నానాలు చేసి టిఫిన్లు చేసి కాఫీలు తాగి ఎప్పుడో స్నానం చేస్తాం. మామూలుగా మా ఆడవాళ్ళు అయితే ఏం చేస్తాం, అన్ని పనులు అవి చేసినాక స్నానానికి పోతాం. ఇవన్నీ ఒక తప్పు కాదు, సహజమైన స్థితిలో అవన్నీ తప్పేం కాదు. కానీ ధ్యానం క్రమశిక్షణగా లేస్తేనే మొదట ఏం పని చేయాలి, కడుపు శుభ్రం చేసుకుంటాం, బాత్రూమ్ పోతాం. ఈ బాత్రూమ్ ప్రాబ్లం చాలా మందికి ఇప్పుడు ప్రాణే రాదు. పోయే కొద్ది ఏమవుతుంది, వేడి ఎక్కువైపోతుంది. ఆ వేడి వల్ల ఏమవుతుంది, కండరాలు గట్టిపడతాయి, ఉష్ణం ఎక్కువవుతుంది, రాదు. బాత్రూమ్ పోయి అంటే కష్టపడతారు, ముక్కి కూర్చోవలసి పడుతుంది. అదే మనం ధ్యానం చేస్తామని పొద్దునే లేసినామనుకో, అప్పుడు మన బాడీలో వాతావరణం సమాన స్థితిలో ఉంటుంది. ఏ పని ఏం చేయలే, ఎప్పుడు ఏం క్లీన్. ఆ టైంలో 4 గంటల నుంచి 3 గంటల నుంచి 6 లోపల ఈ మన కడుపు క్లీన్ చేసుకునేకి సరి అయిన టైం. ఆ టైంలో అలవాటు చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు నీకు ఆ ప్రాబ్లమే రాదు. ఫైల్స్ అది ఇది అంటారు కదా, ఆ ప్రాబ్లమ్సే రాదు. ఎప్పుడు ముందు ఋషులు, ఆ కాలంలో ఋషులు ఏం చేస్తున్నారు, 3 గంటలకు లేచి సముద్ర తీరానికి పోయి సముద్రంకి ఫస్ట్ కడుపు క్లీన్ చేసుకొని స్నానాలు చేసుకొని వచ్చి ధ్యానం చేస్తారు. కడుపు శుభ్రం అయ్యిందంటే నీకు 100% ఆరోగ్యం ఉంటుంది. బాత్రూమ్ వెళ్ళిపోయినామా ఆరోగ్యం నిండు 100 ఏళ్ళు ఆరోగ్యం ఏమీ రాదు. ఎప్పుడైతే కడుపు అనారోగ్యంతో ఉంటే దాని సైడ్ ఎఫెక్ట్లు వచ్చి చేరుకుంటూ ఉంటాయి. కాబట్టి మెయిన్ కారణం ఏమిటంటే 3 నుంచి 6 లోపల కడుపు శుభ్రం చేసుకుంటే అన్నిటికీ నెంబర్ 1 ఆరోగ్యంలో నెంబర్ 1 సూత్రము. ఆరోగ్య సూత్రాల్లో ఇది మొదటి నియమం. ఇది ఆరోగ్య సూత్రాల్లో ఇది మొదటి నియమం. వెంటనే ఆకలి ఎత్తుకుంటుంది, నీకు ఆరోగ్యంగా ఉంటారు, చక్కగా పనిచేస్తారు, జోమ్ అనేది వెళ్ళిపోతుంది. ఇది ఎందుకంటే సుఖం కాదు, నా సుఖం కోసం నేను తెల్లారినాక చేస్తా అది కాదు, అవసరం కోసం. ఇది నా అవసరం, నా సంసారం కోసం. ఎందుకంటే మెయిన్ సంసారం ముఖ్యం. సంసారం అయినా మాస్టర్ ఏం చెప్తాను, సంసారం వదిలేసి ధ్యానం చేయమని చెప్తాను. సంసారాన్ని పట్టుకొని ధ్యానం చేయండి. సంసారానికి ఏది అవసరమో అది చేసేసి మీరు ధ్యానం కూర్చుంటా. కాబట్టి ఒక అవసరం కాదు, ఒక ప్రక్రియ. అది ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి, లేకుంటే చేయకూడదు. అవసరం వాళ్ళకి మంచిగా వద్దనుకుంటే వద్దు. అది వాళ్ళ వెరీ గుడ్. చేయకూడదు. ధ్యానం అనేది బాగా, ఈ విషయం మనం బాగా తెలుసుకోవాలి. ధ్యానం అనేది ఒక ప్రక్రియ, ఇది చర్య కాదు. చర్య అంటే చేసేది, పనులు చేసేది. మనం ఇప్పుడు ఒక చీర తాడు పెట్టాలనుకో, మనం ఏం చేస్తాం, అది పోతుందా? ఇప్పుడు చీర ఎక్కడ అంటే పోతుందా? పోదు. మనం లేయాలి, దాన్ని ఎత్తల్లా, దాన్ని అక్కడ పెట్టాలా, అది ఒక పని, అది చర్యలు. ప్రక్రియకి చర్యకి వ్యత్యాసం తెలుసుకోవాలి. ధ్యానం అనేది ఏమి అంటే ఒక ప్రక్రియ. అక్క ఒక్క నిమిషము, సారీ, ఈ ధ్యానం అనేది ఎంతసేపు చేసుకోవాలి? 1 గంట కాలం చేసుకోవాలి. 1 గంట కాలం చాలా, అంతా గంట చాలు. 45 నిమిషాలు కూర్చున్నా కూడా చాలు. మీకు 45 మాస్టర్ గారు చెప్పినారు 45 నిమిషాలు చెయ్యాలి. 45 నిమిషాలు మిమ్మల్ని 1 గంటకు తెస్తుంది, ధ్యానం తెస్తుంది. ధ్యానం మనం ధ్యానం చేస్తూ ఉంటే ఓపికగా ధ్యానం మనకి ఎంతసేపు కూర్చోవాలి ఏం తనే అన్నీ చేసుకొని పోతుంది. మినిమం 30 నుంచి 45 నిమిషాలు ఖచ్చితంగా చేయాలి. మ్యాక్సిమం ఎంతసేపు? 1 అవర్ అంతే. ఇంకా 2 అవర్స్ 3 అవర్స్ మీరు చేయాలి అనిపిస్తే 10 నిమిషాలు గ్యాప్ వదిలేసి మళ్ళీ కూర్చోవచ్చు. కంటిన్యూ మాత్రం చేయకూడదు. చేయకూడదు. దానివల్ల మన ప్రయోజనం లేదు. ఎందుకంటే మన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాము, మన దివ్యశక్తి వస్తుంది, దాన్ని మనం జీర్ణం చేసుకోవాలి. 4 ఇడ్లీ తింటాము, 3 పుట్లు ఒకేసారి తింటామా?
తినము 10 ఇడ్లీ తింటామా 15 ఇడ్లీ తింటామా ఏమవుతుంది తినేకి మళ్ళీ ఏమన్నా హెచ్చు తక్కువ అయిపోతే మనం ఆసుపత్రికి పోవాలి మనం ఇంకా. కాబట్టి ఇప్పుడు నీకు ఇష్టమైంది ఇడ్లీ సాంబార్ బాగుంది, ఎంత తింటాం? 4 ఇడ్లీ తింటాం. ఇంకా బాగుంది, ఇంకా తినాలనిపిస్తే కొంచెం వదిలేసి మళ్ళీ తింటాం, కొంచెం జీర్ణం అవుతుంది, కడుపు ఖాళీ అవుతుంది. మాకు తినాలనిపించింది అనుకో మన ఇష్టం, దాని తప్పేం లేదు, మళ్ళీ 2 ఇడ్లీ వేసుకొని తింటాం కదా. అట్లా కొంచెం గ్యాప్ వదలాల. అది అయితే రోజుకి 3/4 నుంచి 1 గంట సేపు చాలు. 1/4 గంట గంట చాలు రోజుకి అంత చాలు. మీకు ఇంకా అనుకూలమయ్యి మీకు ఖాళీగా ఉంది, మాకు చేయాలనిపిస్తూ ఉంది, మాకు ఇష్టమవుతా ఉంది, బాగుంది ధ్యానం నాకు చేయాలనిపిస్తుంది మీకు అనిపిస్తే ఒక అర్ధగంట వదిలో మీ పనులు ఖాళీగా ఉంది ఎప్పుడన్నా చేయొచ్చు. 24 గంటల లోపల ఎప్పుడన్నా చేయొచ్చు. ధ్యానానికి ఈ సమయంలో చెయ్యాలని ఏమీ లేదు, కానీ ఆ సమయంలో తెల్లవారుజామున చేస్తే అన్నిటికన్నా మంచి ప్రతిఫలం ఓపిక తెచ్చుకోవాలంతే ఆడవాళ్ళు. రాత్రిలో కూడా కూర్చోవచ్చు, 3:30-4 సాయంత్రం కూర్చోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు మేము మా గురువులు చెప్పినారు, మధ్యాహ్నం 12 గంటలకి సూర్య తాపం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు నడినెత్తి మీదకి వస్తాడు 12 గంటలకి. అప్పుడు ఏమైతుందంటే ప్రభావం అనేది నేరుగా పడుతుంది. ఆ యొక్క దివ్యశక్తి ఎంతో ఉంది కూడా విశ్వంలో, మనకు తెలీదు, మనకు కనపడదు. ఆయా వేళలో ఎంత శక్తి ఉంది గురువులకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు ఉదయం చేస్తాం కదా, ఎన్ని గంటలకు చేస్తాము? సూర్యుడు ఉదయించుకుని చేస్తారు. ఎంత ప్రభావం ఉంటుందో అంతకు ఇంత లాభం ఉంటుందంట. మంచి 12 గంటలు కూర్చొని ధ్యానం చేస్తే రాకెట్ మాత్రం పోతుందంట. మన ప్రయాణం ధ్యానం అనే ప్రయాణము రాకెట్ మాత్రం దూసుకుపోతుంది, అంత శక్తి ఉంటుంది. సూర్య భగవానుడు ఆధ్యాత్మిక పరంగా మనకు సహాయం చేస్తారు. 12 గంటలకు కూడా చేసుకోవచ్చు, ఉత్తమమైన సమయం చేసుకోవచ్చు అని మన గురువులు చెప్పినారు. కాబట్టి మేమందరం ఇప్పుడు దాన్ని చేస్తున్నాం, 12 గంటలకు చేస్తున్నాము. దాని ప్రభావం కూడా తెలుసుకుంటా ఉన్నాము. బాగుంది, ఎక్కడన్నా కూర్చోవచ్చు, కానీ కూర్చునే ప్లేస్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ప్రతిరోజు అదే ప్లేస్ ఎందుకంటే స్థలం ప్రభావితం ఉంటుంది. కాబట్టి మనకు కలిపేది ధ్యానం, మనసు హృదయాన్ని కలిపేది ధ్యానం. ధ్యానం వల్ల ఆత్మ పరమాత్మ కలుస్తారు.